తేదీన రైతుల పక్షాన పోరాడడానికి మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనంతపూర్ జిల్లాలో 13వ తారీఖున ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. జిల్లాలో ఉన్నటువంటి రైతాంగము, అఖిలపక్ష నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, మరీ ముఖ్యంగా కూడా రైతులకు మనం చూసాం, కూటమి ప్రభుత్వము ఏర్పడినప్పటి నుంచి కూడా అతివృష్టి అనావృష్టి వల్ల రైతులు ఎంత నష్టపోయినారు. పంట పొలాల్లో ఉన్నట్లుగానే మొలకలెత్తి ఎంత రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం వాళ్ళని ఆదుకున్న పాపాన కూడా పోలేదు. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రైతు భరోసా కింద ఇచ్చి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు మనం చూసాము. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. రైతులకు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి కనీసం రైతులను ఆదుకోకుండా, పంట నష్టపరిహారం ఇవ్వకుండా, రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారు. ఇవన్నిటిని కూడా ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలతో పాటు రైతులు, ప్రజాప్రతినిధులు అందరము కలిసి మా జిల్లా అధ్యక్షుల పిలుపు మేరకు, మా రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా ఈ ర్యాలీ చేపడతా ఉన్నాము. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కూడా వినతి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా.